ముందుగా అందరికి ఒక విషయం చెప్పేస్తాను. ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్తో ఖతం. ఓకే, నెక్స్ట్ పార్ట్తో ఇంక ఈ స్టోరీ అయిపోయినట్టే. ఎలాగో వ్యూస్ రావు, పాడు రాదు, స్టోరీ సరిగ్గా రీచ్ కూడా అవ్వట్లేదు. బట్ ఏంటంటే నేను ఇది స్టోరీ కాంపిటీషన్కి రాసి విన్ అయ్యాను కాబట్టి మధ్యలో వదిలేకుండా కంప్లీట్గా ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక స్టోరీ రెడీ అవుతుంది. సేమ్ డే బై డే. ఇష్టమైన రాక్షసుడు కొత్త స్టోరీ డే బై డే వస్తాయి. ఓకే. మధుమరవదే నీ రూపం పార్ట్ 28. రోహి, ఓకేనా? ముందు ఫ్రెష్ అవుదాం బావా. ఈ టైంలో మీ లేడీస్కి ఈ డైలాగ్స్ తప్ప వేరే ఏం రావా అని ఉడుక్కుంటాడు సుభాష్. అతని ఫేస్ చూసి అందంగా నవ్వేస్తూ చో క్యూట్ అని ఆ 2 బుగ్గలు లాగి వదిలేస్తుంది. నువ్వు మాత్రం నాకు హాట్గా కనిపిస్తున్నావు అంటూ మళ్ళీ దగ్గరికి రాబోతున్న అతన్ని నైట్ వరకు ఆగు బావా ప్లీజ్. నైట్ వరకు ఎందుకే? అత్తయ్య ముహూర్తం చెప్పింది. మనకి పెళ్లి జరిగి 2 years అయిపోయింది. ఇప్పుడు ముహూర్తం ఏంటి? అదేంటి బావ అలా అంటావు? అసలు ఫస్ట్ నైట్కి నువ్వు ఓకే అన్నావా? ఆ రోజు ఇంట్లోనే లేవు. పెళ్ళెలాగో ఇష్టం లేకుండా చేసుకుంటున్నావు. అట్లీస్ట్ ఇదైనా ఇద్దరి ఇష్టంతో జరిగి మనం సంతోషంగా ఉండాలని అత్తయ్య చాలా ముహూర్తం పెట్టించింది. సరే, ఇన్ని డేస్ ఆగాను, నైట్ వరకు ఆగలేనా? జర్నీ వల్ల అలసిపోయినట్టున్నావు, ఫ్రెష్ అవ్వు, ఫుడ్ ఆర్డర్ చేస్తానంటూ ఆమెను వదిలాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసి ఫుల్గా స్లీప్ వేస్తారు. ఈవినింగ్ ఇంకా చలి ఎక్కువ అవడంతో తన ఫీలింగ్స్ ఆగక ముందుకు వెళ్ళబోయిన అతనికి ఇంద్రాణి ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడడానికి కాల్ చేయడంతో బయటకు వచ్చి మాట్లాడిన అతను 2 గంటలు గుటకాయ స్వాహా చేస్తాడు. సరే వెళ్ళు, రోహిణి ఒక్కటే ఉంటుంది ఈ రూమ్లో. ఇప్పుడు గుర్తొచ్చిందా ఇంద్రమ్మ, నీకు మా ఆవిడ ఒక్కటే రూమ్లో ఉంది అని వెటకారంగా అంటాడు. ఇడియట్ పోరా అని ఫోన్ కట్ చేసి నవ్వుకుంటుంది. ఆవేశంగా రూమ్లోకి వెళ్ళిన అతనికి వైట్ శారీ విత్ పాల గ్లాసులో మరదలు కమ్ భార్య కనిపించి రూమ్ మొత్తం స్కాన్ చేస్తాడు. మల్లెలు లేని బెడ్ మీద గులాబీలతో రాసున్న వారి ఇరువురి పేర్లు చూసి చిన్ననవ్వుతో ఆమె దగ్గరికి నడిచి, ఇందుకేనా ఇంద్రమ్మ నాకు కాల్ చేసింది? అవును బావా అంటూ తనలోకి భయాన్ని అనుస్తూ చెప్తుంది. బాగానే ప్లాన్ చేసావు, పద మన పని స్టార్ట్ చేద్దాం. ముందు పాలు తాగు బావా. ఇలాంటి సెంటిమెంట్స్ నా వల్ల కాదు, నువ్వు తాగుతూ నాకు అందించు. ఏంటి? పాలతో పాటు మురిపాలు కూడా అందించవే నా ముద్దుల మరదల. సిగ్గుతో రెప్పలు వాలిపోతున్న ఆమెను దగ్గరికి తీసుకొని ఇద్దరు ఇష్టంగా పాలు పంచుకుంటారు. రోహి, నిజంగా ముహూర్తం వరకు ఆగాలా? ఇంకా 15 minutes కదా బావా. సరే, ఈలోగా ముద్దు ముచ్చట్లు చెప్పుకుందాం అంటూ ఆమెని బెడ్ పైకి లాగుతాడు. ఏదో చెప్పాలనుకున్న రోహిణి అతను అలా లాగుతాడని ఊహించక దబేల్మని అతని మొహానికి తన ఎదని అతికించేస్తుంది. ఆమెను తన కౌగిల్లో దాచేస్తూ ఇద్దరి పెదవులు కలిపేస్తాడు. ముద్దులతో మొదలైన అతని ప్రయాణం కాలి బొటనవేలు వరకు సాగి మళ్ళీ అదే ముద్దుల ప్రయాణం నుదుటి మీద వాగుతుంది. బయట మంచు వర్షం, లోపల ఇద్దరి శరీరాలలో లావా పొంగుతున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరూ సున్నితంగా